సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కాంగ్రెస్ నేతలు. బాల్క సుమన్ ఫ్రస్ట్రేషన్తో ఉన్నారని అన్నారు నేతలు. గత ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదన్నారు. ముఖ్యమంత్రిపై కామెంట్స్ కు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ బానిసలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు హస్తం లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఫ్రస్ట్రేషన్తోనే బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రావడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు అహంకారంతో రెచ్చిపోయారన్నారు. ఓవర్ యాక్షన్ మాటలతోనే బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టారని చెప్పారు వివేక్. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎంపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యల్ని ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో దూషించడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామనే కారణంగా బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ఎక్స్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తరఫు నుంచి డిరోగేటరీ కామెంట్స్ ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి మీద చేయడం తెలంగాణ ప్రజలకు ఉన్న డెమోక్రసీలా ఆయన కండక్ట్ చేసే భాష చాలా అంటే చాలా బాధాకరమైంది. తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు మాట్లాడే పద్ధతిని, కల్చర్ని మానుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాలతో మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల పిఎస్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు, నాయకులు పాల్గొన్నారు. బాల్క సుమన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు మరింత రెచ్చిపోతున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓట్లతో బొందపెట్టినా ఇంకా వారికి బుద్ధి రాలేదని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ లీడర్ను తెలంగాణ ప్రజలు తరిమేస్తారని హెచ్చరించారు అద్దంకి. ఎగిసెగిసి కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా కొంచెం ఆ గుర్రా నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో అర్థమవుతుంది రాబోయ్. దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని మరోసారి జార్ఖండ్ లో ప్రూఫ్ అయిందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. బీహార్లోనూ ప్రజాస్వామ్యం గెలవబోతుందని చెప్పారు. బీహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో రక్షణ కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ లీడర్లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సంపత్ కుమార్. అసెంబ్లీలో బల నిరూపణ జరగడం, అనేక ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అమిత్ షా, నరేంద్ర మోడీల ద్వయం చేసినటువంటి ప్రయత్నాన్ని కాదని ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం జరిగింది జార్ఖండ్ శాసనసభ బల నిరూపణలో. అటువంటి కుటిల నీతిని ఎదిరించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ అనేటువంటి. కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతలు బానిసలన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. సీఎం రేవంత్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చెన్నూరు ప్రజలు బాల్క సుమన్ కు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక వాళ్ళ ఇంట్లో పని చేసే మన పేరు బాల్క సుమన్ కాదు, బానిస సుమన్. ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి కేసీఆర్ ఇంట్లో బానిసగా చేరి ఇలా తెలంగాణ ప్రజల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు? ఇలా చెన్నూరు ప్రజలు ఆల్రెడీ వారిని చెప్పుతో కొట్టినట్టు పనిచేసిండ్రు. ఇలా రాష్ట్రంలో ప్రతి టీఆర్ఎస్ నాయకుడు కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నా బాల్క సుమన్, ఇప్పటికి నీ భాష మార్చుకో. సీఎం రేవంత్ ను విమర్శిస్తే బాల్క సుమన్ కు చెప్పు దెబ్బలు తప్పవన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శులు చారకొండ వెంకటేష్, కైలాష్ నేత. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, వేణుగోపాలరెడ్డి చావుకు బాల్క సుమనే కారణమని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. అంతకుముందు బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా మందమరిలో బాల్క సుమన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వెంటనే వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుని సీఎంకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మంచిర్యాల పిఎస్లో బాల్క సుమన్ పై కేసు నమోదైతే సెక్షన్ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
ముఖ్యమంత్రి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్టర్